హలో మై డియర్ స్టూడెంట్స్, నీట్ 2026 మే 3 జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది పేపర్ లీక్ వలన. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు పెట్టబోతున్నారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పేపర్ ఎలా లీక్ అయిందంటే, ప్రింటింగ్ ప్రెస్ మహారాష్ట్ర నాసిక్లో ప్రింటింగ్ జరిగింది పేపర్. అక్కడి నుంచే పేపర్ బయటకు వచ్చింది. ఫస్ట్ హర్యానా గురుగ్రామ్లో ఒక డాక్టర్ చేతికి వచ్చింది. అక్కడి నుంచి రాజస్థాన్ జైపూర్ కతిక్ అనే ఒక పర్సన్కి వచ్చింది. అక్కడి నుంచి రాజస్థాన్లో సికార్ అనే ప్లేస్లో రాకేష్ కుమార్ అనే ఒక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్కి వచ్చింది. ఇతను సికార్ అనే ప్లేస్ జేఈ నీట్ కౌన్సిలింగ్ ఫేమస్ అనమాట. ఇతను అన్ని రాష్ట్రాలకు పంపించాడు. 1000 నుంచి లక్షల రూపాయలకు అమ్ముకున్నారు పేపర్లు. ఇక్కడ ఈ పర్సన్ నుండి ఏమైంది అంటే, నెక్స్ట్ ఇతను ఏం చేశాడంటే, వీళ్ళు గెస్ట్ పేపర్ అని నీట్ క్వశ్చన్స్తో పాటు ఎక్స్ట్రా క్వశ్చన్స్తో యాడ్ చేసి గెస్ట్ పేపర్ అని అమ్మడం స్టార్ట్ చేశారు. అలా ఒక స్టూడెంట్కి 28 లక్షలకు పేపర్ అమ్మారంట. ఆ స్టూడెంట్ కొంతమంది స్టూడెంట్స్కి మెసేజ్ చేశారు, పేపర్ సిద్ధంగా ఉంది రండి అని చెప్పేసి. అలా వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేశారు. అయితే ఇంకొకటి ఏం చేశారంటే, ఒక స్టూడెంట్కి 30,000 అమ్మారంట. ఈ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్కి పంపించాడంట, ఇలా గెస్ట్ పేపర్ వచ్చింది అని చెప్పేసి. ఆ ఫాదర్ గర్ల్స్ హాస్టల్ని రన్ చేస్తాడంట సికారా అనే పట్టణంలో. అది ఫేమస్ ప్లేస్. నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇచ్చారంట. ఎగ్జామ్ తర్వాత ఆ పర్సన్ ఎంక్వైరీ చేశాడంట, ఈ గెస్ట్ పేపర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని. అక్కడ కోచింగ్ సెంటర్లో ఉన్న లెక్చరర్స్ కెమిస్ట్రీ మొత్తం డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయి, బయో 90 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసరికి ఆ ఫాదర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోకుంటే ఎన్టీ అధికారులకు పంపించాడంట. అప్పుడు వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిండ్రు. ఇది లీక్ అయిన విధానం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, 7 to 10 days లోపల ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది మనకు. వాళ్ళ ఎన్టీ అధికారులు చెప్తున్నారు, నో రిజిస్ట్రేషన్, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓల్డ్దే కన్సిడర్ చేస్తారు, నో ఎక్స్ట్రా ఫీజు, మీరు ఇంతకుముందు కట్టిన ఫీజు కూడా రిఫండ్ చేస్తారంట. ఏ అకౌంట్ నుంచి అయితే పే చేశారో ఆ అకౌంట్కి రిఫండ్ అవుతాయి. నెక్స్ట్ న్యూ అడ్మిట్ కార్డ్స్, కొత్త హాల్ టికెట్లు వస్తాయి, పాతవి కాదు కొత్త హాల్ టికెట్లు వస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ పాతవే ఉంటాయి, ఎందుకంటే అప్పుడే ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఈజీ అవుతుంది. కొత్త ఎగ్జామ్ సెంటర్స్ ఉండవు, పాత ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. దీని మీద నేను ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కింద లింక్ ఉంటుంది, నేను కింద లింక్ ఇస్తున్నాను. 10-15 minutes అలా ఉంటుంది, ఒకసారి చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్ డాక్టర్ అవుతారు, నమ్మండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.